ఈరోజు జగనన్న అక్రమంగా అరెస్ట్ చేయబడ్డ నందిగం సురేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళొచ్చారు. అక్కడ ఆయన నిజంగా మీరు చూస్తే ఇంతకుముందు ఆయన ఎంత ఓపికగా ఉందాం అనుకున్నా కూడా ఆయన సహనం పూర్తిగా చచ్చిపోయే స్టేజ్కి వచ్చిందన్నది ఆయన మాటల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పాలన మీద ఏమాత్రము దృష్టి పెట్టకపోగా పాలన తర్వాత సంగతే డిజాస్టర్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళు రాజకీయాలే చేస్తున్నారు, కానీ ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా చేస్తున్న పనులు, అవి టాపిక్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు. నాకు తెలిసి అయితే జగనన్న ఎప్పుడూ ఇంతగా బాధపడలేదు ఇట్లాంటి విషయాలలో. ఆయన బాగానే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఈ సంస్కృతికి టీడీపీ వెంటనే చెక్ పెట్టేసి వాళ్ళు చేయాల్సిన పాలన మీద దృష్టి పెట్టి సూపర్ 6 ఏమైందో ఇంకా చెప్పాలి. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పి పవర్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ గౌరవ వందనాల పిచ్చి పక్కన పెట్టేసి ప్రజల మీద, పాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది.